హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాటా జీని గోగల్. నేను మీ శ్రీకాంత్ తిరువిద్ల. ఈరోజు ట్యాబ్లూలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం నేర్చుకుందాం. అదే బేసిక్ చార్ట్స్ ఇన్ ట్యాబ్లూ. మనం ట్యాబ్లూలో ఈరోజు టోమీ ఆప్షన్స్లో ఉన్న బేసిక్ చార్ట్స్ని మనం ఈరోజు చూద్దాం. బేసిక్ చార్ట్స్ అంటే మనకి బార్ చార్ట్, ట్రీ చార్ట్, హీట్ మ్యాప్, పై చార్ట్ ఎలా చేయాలి, అలాగే డోనట్ చార్ట్ ఎలా చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఈరోజు మనము బేసిక్ చార్ట్స్ తోటి స్టార్ట్ చేద్దాము. సో ఇది ఒక బేసిక్ చార్ట్. మనము కాలమ్స్ లో రీజియన్ తీసుకున్నాము, రోస్ లో సేల్స్ తీసుకున్నాము అండ్ దీన్ని రీజియన్ తో కలర్ చేసాము. మనం ఈ కలర్స్ ని ఇక్కడ రైట్ సైడ్ ఉన్న కలర్ ఆప్షన్ లో యూజ్ చేసి ఎడిట్ కలర్స్ చేయొచ్చు అండ్ ఫార్మాట్ లెజెండ్ చేయొచ్చు, టైటిల్ ని కూడా ఎడిట్ చేయొచ్చు, కలర్ లెజెండ్ ని. అలాగే మనము సార్ట్ ఆప్షన్, హైలైట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది కంపల్సరీ అబ్జర్వ్ ఎందుకు చేయాలంటే మనకి ఎగ్జామ్లో టాబ్లూ సర్టిఫికేషన్ ఎగ్జామ్లో కూడా మనకి ఇది జనరల్గా ఎక్కువ అడిగే క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ ఉంటుంది, ప్లస్ అలాగే కలర్ ఆప్షన్లో కూడా మనం ఎడిట్ చేసి కలర్స్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే కలర్స్లో మనకి డిఫరెంట్ ప్యాలెట్స్ ఉంటాయి. మనకి ఇందులో ఉన్న ప్యాలెట్స్ కాకుండా మనం సపరేట్గా ప్యాలెట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. మెయిన్గా మన బేసిక్ బార్ చార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. సో కలర్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ సైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం సైజ్ పెంచుకోవచ్చు. ఇది బార్ సైజ్ పెరగడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ ఒక బార్ ఇంకో బార్కి సైడ్ బై సైడ్ రావాలి అంటే, ఎగ్జాక్ట్ గా సైడ్ బై సైడ్ ఏ గ్యాప్ లేకుండా రావాలి అంటే ఫుల్ సైజ్ పెట్టేస్తే అన్ని బార్స్ సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి ఎగ్జాక్ట్ గా. వద్దు అనుకుంటే ఇలాగా కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ లాగితే సింగిల్ లైన్ లాగా వస్తుంది. సో ఇలాగా మనము బార్స్ తీసుకొచ్చుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ లేబుల్స్ తీసుకొని రావాలి అంటే మనం కంట్రోల్ ప్రెస్ చేసి రోస్ లో ఉన్నది తీసుకొచ్చి టెక్స్ట్ లో పెడితే ఆటోమేటిక్ ఇక్కడ లేబుల్స్ వస్తాయి. మనకి ఈ లేబుల్స్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి బాటమ్ లో రావాలి అంటే మనం బాటమ్ లో పెట్టుకోవచ్చు, మిడిల్ లో రావాలి అంటే మిడిల్ లో పెట్టుకోవచ్చు, టాప్ లో రావాలంటే టాప్ లో పెట్టుకోవచ్చు. ఇలా ఎలిమెంట్స్ కూడా మనం చేసుకునే ఆప్షన్ ఉంది. తర్వాత మిన్ అండ్ మ్యాక్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ మార్క్స్ లేబుల్లో ఏవేవి డిస్ప్లే అవ్వాలి, ఆలా, మిన్ అండ్ మ్యాక్సా, లేదా సెలెక్టెడా, హైలైటెడా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక్కొక్క లేబుల్ బార్ చార్ట్స్ పక్కన ఉన్నప్పుడు, లేదా మనము విజువలైజేషన్స్ చూపించేటప్పుడు ఒక లేబుల్ ఇంకొక దాని మీద ఓవర్లాప్ అయినప్పుడు జనరల్ గా పక్కన లేబుల్ చూపించదు. ఒకవేళ మనం చూపించాలి అని అనుకుంటే ఎలో లేబుల్స్ టు ఓవర్లాప్ అని చెప్పేసి క్లిక్ చేసి వాటిని అడ్జస్ట్ చేయొచ్చు. అడ్జస్ట్మెంట్ ఎలా చేయొచ్చు అంటే ఈ బార్ చార్ట్ లోనే, బేసిక్ బార్ చార్ట్ లోనే మనము ఇక్కడ దీన్ని యాక్చువల్లీ మనము టాప్ బాటమ్ యూజ్ చేసి సెట్ చేసాము. బట్ ఇలాగా దీన్ని పట్టుకొని ప్రెస్ చేసి ఉంచితే లెఫ్ట్ మౌస్ బటన్ తోటి మనం దీన్ని ఇలా కూడా అడ్జస్ట్ చేయొచ్చు. అంటే కరెక్ట్ గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ టాప్, మిడిల్, బాటమ్ కాకుండా మనం ఇలాగా సెలెక్ట్ చేసి కూడా ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓవర్లాప్ అని సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏదైతే ఓవర్లాప్ అవుతున్నాయో అవి సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన లైక్ ఇలాగా రైట్ కి టు ద రైట్ సైడ్ ఇలాగా మనం డ్రాగ్ చేసుకొని కూడా ఈ లేబుల్స్ ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది మాన్యువల్ గా చేయాలంటే ఇలా చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఓవర్లాప్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలాగా బార్ చార్ట్ లో మనం చేంజెస్ చేసుకోవచ్చు. చూద్దాం. సో పై చార్ట్ చేసినప్పుడు జనరల్ గా మనం ఎంటైర్ వ్యూ పెట్టుకుంటే మనకి పై చార్ట్ ఇలా వస్తుంది. సో జనరల్ గా పై చార్ట్ లో యాంగిల్ బట్టి మనకి పై చార్ట్ యూజ్ చేసినప్పుడు యాంగిల్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఇంతకుముందు మనం పై చార్ట్ కాకుండా బార్ చార్ట్ లో ఉన్నప్పుడు మనకి మార్క్స్ కార్డులు 6 లేవు ఆప్షన్స్, ఓన్లీ 5 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే పై చార్ట్ కానీ డోనట్ చార్ట్స్ కానీ ఎక్కడైతే యాంగిల్ యూజ్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ చార్ట్స్ లో యాంగిల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ మనకి పై చార్ట్స్ ఫామ్ చేస్తాము. ఇలాగ పై చార్ట్స్ పెట్టినప్పుడు కూడా మనకి ఇందాక చెప్పిన విజువల్ రిప్రజెంటేషన్స్ ని మనం లేబుల్స్ ని
అరేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. సో దట్ పై చార్ట్ లో మోర్ దాన్ 6-7 ఉన్నప్పుడు ఇలాంటి ఓవర్లాపింగ్ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటప్పుడు మనకి ఈజీగా మనము చార్ట్స్ ని లెవరేజ్ చేయొచ్చు బెస్ట్ విజువలైజేషన్స్ కోసం. ఉంది హీట్ మ్యాప్ లో మనం జనరల్ గా హీట్ మ్యాప్స్ యూజ్ చేయాలి అంటే ఓకే, అండ్ దీన్ని సమ్ ఆఫ్ కల్పన చేస్తున్నాం. సో ఇలాగా మనము హీట్ మ్యాప్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ట్రీ మ్యాప్ కూడా చేయొచ్చు. మనకి ట్రీ మ్యాప్ కి హీ మ్యాప్ కి మెయిన్ గా మేజర్ గా వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే ట్రీ మ్యాప్ అనేది నెస్టెడ్ రెక్టాంగిల్స్ లో ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు కేటగిరీ సబ్ కేటగిరీ హైరార్కీలో ఉన్నాయి కాబట్టి అది తీసుకుందాము. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే కేటగిరీ సబ్ కేటగిరీ యూజ్ చేస్తున్నామో మనకి టెక్నాలజీ అన్ని ఒక దానిలో వస్తాయి. ఆఫీస్ సప్లైస్ అన్ని అంటే కేటగిరీ సబ్ కేటగిరీ హైరార్కీలో ఉండడం వల్ల కేటగిరీ టెక్నాలజీలో ఉన్న సబ్ కేటగిరీస్ అన్ని ఒక బాక్స్ లో, దానిలో మళ్ళీ ఇన్నర్ సబ్సెట్స్ ఆఫ్ ద సబ్ కేటగిరీ మెంబర్స్ ఫీల్డ్స్ అని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. అలాగే రిమైనింగ్ వాటికి కూడా మనం డిస్ప్లే చేయగలుగుతాము. వ్యూస్, సర్కిల్ వ్యూస్ అనేది జనరల్ గా చాలా రేర్ గా యూజ్ చేస్తాము. సేమ్ లైక్ కేటగిరీ 2 డిఫరెంట్ డైమెన్షన్స్ ని ప్లస్ మోర్ దెన్ 1 ఆర్ మోర్ మెజర్స్ ని మనం చూడాలనుకున్నప్పుడు ఒకేసారి వ్యూలో మనము ఈ సర్కిల్స్ ని కూడా యూజ్ చేస్తాము. అప్పుడు కొంచెం విజువలైజేషన్ బెటర్ గా ఉంటుంది. ఈ సర్కిల్లోనే మనం సెకండ్ మెజర్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఆటోమేటిక్ గా ఇది స్కాటర్ ప్లాట్ అయిపోయింది. సో అలాగే మనకి బాక్స్ అండ్ విస్కర్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఇలాగా మనము వీటిని కూడా లెవరేజ్ చేసుకోవచ్చు మన విజువలైజేషన్స్ లో. నెక్స్ట్ బుల్లెట్ గ్రాఫ్స్. బుల్లెట్ గ్రాఫ్స్ ఏంటి అంటే మనకి 2 మెజర్స్ సేమ్, దీనికి కూడా మోర్ దాన్ 1 మెజర్ ఉన్నప్పుడు బుల్లెట్ గ్రాఫ్స్ ని రెండింటిని కంపేర్ చేసుకొని మనం చెక్ చేసుకోవడానికి బుల్లెట్ గ్రాఫ్ ని యూజ్ చేసుకుంటాము. అదే మనకి సబ్ కేటగిరీ లాగా ఒక 10 to 15 మాత్రమే వ్యూలో ఉన్నాయి, వాటిని మనం డిస్ప్లే చేయాలి ఇంకా బెటర్ గా అనుకున్నప్పుడు బబుల్ చార్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో దట్ ఇలాగా మనం బబుల్ చార్ట్స్ కూడా యూజ్ చేసి విజువలైజేషన్ ని బెటర్ గా రిప్రజెంట్ చేయొచ్చు. అది ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే డోనట్ చార్ట్ ఎలా చేస్తారు. సో జనరల్ గా ఇప్పుడు నేను కేటగిరీ తీసుకున్నాను, కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నాను అండ్ పై చార్ట్ సెలెక్ట్ చేశాను, ఇంటర్వ్యూ సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ పై చార్ట్ తీసుకున్నాను అండ్ ఇంకొక యాక్సెస్ కావడం కోసం నేను ఒక మిన్ ఆఫ్ 0 అని ఒక డమ్మీ క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నాను ఓన్లీ యాక్సెస్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు 2 యాక్సెస్లు క్రియేట్ అయినాయి నాకు. సో ఈ 2 యాక్సెస్ లో ఒకదానికి సైజ్ ఇంక్రీజ్ చేస్తాము డోనట్ చార్ట్ చేసేటప్పుడు. ఓకే, ఒక దానిలో సేల్స్ ఉంది, ఒక దానిలోనే సేల్స్ ఉంచుదాం, ఇంకో దానిలో ఏం అవసరం లేదు ఎందుకంటే అదొక డమ్మీ యాక్సెస్ కాబట్టి. సో మనం దాని సైజ్ తగ్గించాము. సైజ్ తగ్గించిన తర్వాత మనం డ్యూయల్ యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, ఆ చార్ట్ రైట్ సైడ్ ఉండాలి. సో ఇలాగా డ్యూయల్ యాక్సెస్ చేస్తాం, మనం సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మోస్ట్లీ ఆస్క్ క్వశ్చన్ అనమాట. డ్యూయల్ యాక్సెస్ చేసిన తర్వాత ఏం చేస్తాము, యాక్సెస్ ని హైడ్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న లైన్స్ ఫార్మాటింగ్స్ లోకి వెళ్ళి ఫార్మాటింగ్ లో లైన్స్ ని రిమూవ్ చేస్తాము. ఇక్కడ లైన్స్ ఆప్షన్స్ లోకి వెళ్ళి రిమూవ్ చేసేస్తే ఈ లైన్స్ ఏవి రాకుండా ఉంటాయి. సో మనకి లేబుల్స్ కూడా కావాలి అంటే సమ్ ఆఫ్ సేల్స్ ని కేటగిరీని లేబుల్స్ లో పెడతాము. కలర్ లచ్చిపోయింది. ఓకే, సో ఇలాగా మనం డోనట్ చార్ట్ ని చేస్తాము. సో జనరల్లీ మనము టాబ్లూలో
ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇది చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ లో హౌ విల్ యూ పర్ఫార్మ్ ఏ డోనట్ చార్ట్ అని చెప్పేసి జనరల్ గా అడుగుతుంటారు అండ్ డీటెయిల్ గా స్టెప్స్ చెప్పమంటారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఒక యాక్సెస్ ని క్రియేట్ చేసుకుంటాము. ఆ యాక్సెస్ ని క్రియేట్ చేసి కేటగిరీ కానీ మనకి ఏదైతే డైమెన్షన్ తీసుకొచ్చి కలర్ లో పెట్టుకుంటాము. సైజు, షేప్ కోసం యాంగిల్లో మనకున్న మెజర్ని తీసుకొచ్చి వేసుకుంటాము. అలాగే ఇంకొక డమ్మీ యాక్సెస్ ని మధ్యలో ఉన్న స్పేస్ ని కవర్ చేయడం కోసం ఇంకొక పై చార్ట్ ని ఇక్కడ అగ్రిగేషన్ ఆఫ్ మిన్ ఆఫ్ 0 అని పెడితే ఇంకొక యాక్సెస్ వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి డ్యూయల్ యాక్సెస్ చేయడం వల్ల మనకి డోనట్ చార్ట్ వస్తుంది. అది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరియు మీ సజెషన్స్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన డాటా జీనీ గ్లోబల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేర్చుకుందాం. హ్యాపీ లెర్నింగ్.